హైపోథైరాయిడిజం ఇంతకుముందు మాట్లాడిన కేసు కూడా దాదాపు హైపోథైరాయిడిజం కేసే. తన ఆర్థరైటిస్ కంప్లైంట్స్ అంతా ఎక్కువగా రావడానికి కారణం కూడా ఏంటంటే ఎప్పుడైతే థైరాయిడ్ ఇంపాక్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా బోన్స్లలో కూడా ఒక చిన్నగా ఉన్న ఆర్థరైటిస్ కంప్లైంట్ కూడా బోన్ అరుగుదల మొదలవటం వల్ల ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రెండోది ఆయన వాయిస్ మోడ్యులేషన్లో మీరు చూసినట్లయితే మేల్ ఒరిజినల్ కంటే ఫెమినైన్ ఒరిజినల్ లుక్లో ఎక్కువగా ఉంటుంది. అంటే దాంట్లో ఆటోమేటిక్గా తనకి హైపర్ థైరాయిడిజం యొక్క కేసెస్ కానీ హైపోలో కంటే మోస్ట్లీ హైపర్ థైరాయిడిజం కేసే కనబడుతుంది. దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. సో దాంట్లో ఇంకోటి ఏంటంటే మీకు ఈ రెండు మిక్సప్లో ఉండడం వల్ల తను వర్క్ చేసినప్పుడు ఒకేసారి వాటర్ నిన్నట్టు అనిపించి లావ్ అనిపించడం, కొంచెం రెస్ట్ తీసుకోగానే మళ్ళీ తగ్గినట్టు అనిపించడంలో ఉంటుంది. సో టోటల్గా ఫ్లక్చువేషన్స్ మాత్రం ఈయన కేసులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల దాని యొక్క కాంప్లికేషన్స్ లేదా ఈ ఇతర ఇబ్బందులు కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో ఈయన ఇమ్మీడియట్గా యాంటీబాడీ థైరాయిడ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అంటే మామూలు థైరాయిడ్ టెస్ట్ కాకుండా యాంటీబాడీ థైరాయిడ్ టెస్ట్ చేసుకున్నట్లయితే ఇది ఆటోఇమ్యూన్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉందనేది మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి ఒక మంచి హోమియోపతి డాక్టర్ని చూపించుకోగలిగితే మాత్రం మీ సమస్యకు ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దాంట్లో మీరు వరి అవ్వాల్సిన పని లేదండి.